తెలంగాణలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. నామినేషన్ల గడువు ఈ నెల 25తో ముగుస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలు ముహూర్తాలు చూసుకుని నామినేషన్ల ప్రక్రియను స్పీడప్ చేస్తున్నారు. అధికార పక్ష కాంగ్రెస్ నేతలు జోరు పెంచారు. ఎంపీ అభ్యర్థుల నామినేషన్లకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ఉత్సాహాన్ని నింపుతున్నారు. భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో నేతలు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. సీఎం తన స్పీచ్లతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 3 లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కజ్గిరి నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్, సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో సీఎం ప్రసంగిస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఇవాళ 3 నియోజకవర్గాల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామం మొదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 18 నుంచి 25 తారీఖు వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చాలా ఉత్సాహంగా నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అంతేకాకుండా పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడంతో రాజకీయంగా పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు. రాజకీయమైనటువంటి ప్రసంగాలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తానే వెళ్తున్నారు. ఇప్పటికే మొదటి సెట్లు ఈ నెల 18, 19 2 రోజులు దశమి, ఏకాదశి ఉండడంతో అభ్యర్థులందరూ కూడా 14 మంది అనౌన్స్ చేసినటువంటి 14 మంది కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా మొదటి సెట్ను ఆల్రెడీ నామినేషన్లు దాఖలు చేశారు. రెండవ సెట్ సంబంధించిన అంశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలిపించుకొని రోడ్ షోలు, అదేవిధంగా భారీ బహిరంగ సభలు ద్వారా రాజకీయంగా మరింత ప్రచారం చేసే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొనేటువంటి అభ్యర్థులు పిలిపించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలో ఈ 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత అక్కడ నామినేషన్ పర్వంలో కొనసాగబోతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ కూడా నామినేషన్లకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కూడా భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు. ఇక సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు మేడ్చల్, మల్కాజ్గిరి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. ప్రధానంగా ఈ 3 నియోజకవర్గాలు టార్గెట్ పెట్టుకుంటూ ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే మిగతా సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, అదేవిధంగా భారీ బహిరంగ సభలు నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మిగతా సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాలకు కూడా పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. కార్యకర్తలను, నాయకులను, ప్రజలను ఉత్తేజపరిచే విధంగా ప్రసంగాలు చేస్తూ ప్రజలను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకట్టుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు. ఇప్పటికే గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాకాన్ని ఎండగడుతూనే బీజేపీ మోడీ ఏం చేసింది రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే తప్పట్టిన మోడీకి ఏ విధంగా ఓట్లు అడిగే హక్కు ఉందని కూడా ప్రశ్నించడం ఇప్పుడు తెలంగాణ సమాజంలో, తెలంగాణ ఓటర్లో మెదులుతున్న ప్రశ్న. ప్రధానంగా చాలాసార్లు కూడా మోడీ తెలంగాణ ఏర్పాటుపై ఆయన అవాకు చవాకులు చేశారు. తెలంగాణ ఏర్పాటును అన్నది చాలా సులకన భావం చేశారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించడంతో తెలంగాణ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. వేలాదిగా మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క స్పీచ్ వినేందుకు, ఆయన రోడ్ షోలో పాల్గొనేందుకు ఉత్సాహం కనబరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదైనప్పటికీ మొత్తం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ పర్వం అన్నది చాలా అట్టాసంగా, గంభీరంగా జరుగుతూ ఉంది. సో భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతూ ఉంది. సో నామినేషన్ పర్వం కొనసాగుతున్నది. మరోవైపు ముఖ్యమంత్రి స్వయంగా కూడా అంటే ఇప్పటికే మొదటి సెట్లు ఈ నెల చెప్పాను కదా, ఈ నెల 18, 19 దశమి, ఏకాదశి సంబంధించినటువంటి 2 రోజులు మంచి రోజులు కావడంతో మొదటి సెట్ ఆల్రెడీ వేశారు. ఈ రోజు రెండవ సెట్ వేసుకోవడంతో భాగంగా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని పిలిపించుకొని అక్కడ రోడ్ షోలు, భారీ బహిరంగ సభల ద్వారా ఏర్పాటు చేసి అభ్యర్థుల గెలుపు కోసం రాజకీయ స్పీచ్లు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ
మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయితో ఫోకస్ పెట్టడం జరిగింది. పిసిసి చీఫ్గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గాన్ని కూడా చాలా టార్గెట్ పెట్టుకున్నారు. 17 లోక్సభ స్థానాలకు గాను 15 గెలుచుకునే లక్ష్యంగా మిషన్ 15 లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫుల్ స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను అదేవిధంగా ఆర్థికమైన దుస్థితి తీసుకొచ్చడానికి అంశాలన్నిటి కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి 10 సంవత్సరాల్లో చేసినటువంటి పరిపాలన 100 సంవత్సరాల విధ్వంసానికి కారణమైంది. సో దానికి ఓటు వేయొద్దన్న అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ చేస్తున్నట్టు ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద వ్యతిరేక విధానాలపై పూర్తి స్థాయిలో ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా రోడ్ షోలు అదేవిధంగా భారీ బహిరంగ సభలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బీఆర్ఎస్కు బీటీమ్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం జరిగింది. అదే తరహాలో బీజేపీని కూడా అదే స్థాయిలో కూడా పాతరేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో చాలా రాజకీయ ప్రసంగంలో వేడెక్కిస్తున్నారు. సో తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అదేవిధంగా దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే డెఫినెట్గా 25 గ్యారంటీల పైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తుంది. అందరూ కూడా సబ్బండ వర్గాలకు తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అనువైనటువంటి పరిపాలన అందిస్తుందని కూడా మేనిఫెస్టో చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం అయితే బహిరంగ సభల ద్వారా రోడ్ షోల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటన అదేవిధంగా భారీ బహిరంగ సభలు ఉంటాయి. మనం ముందుగా చెప్పినట్టుగా ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ జిల్లా, ఆ తర్వాత 1 గంటకు నిజామాబాద్, తర్వాత సాయంత్రం 4:30 గంటలకు మల్కాజ్గిరి మేడ్చల్ నియోజకవర్గాల్లో పాల్గొని ప్రజలను అదేవిధంగా ఓటర్లను ఉత్తేజపరిచే విధంగా రాజకీయ స్పీచ్తో తన వైపు ఆకట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రసూన, థ్యాంక్ యూ సాదిక్.